ఏ ఇష్యూ వచ్చినా మీ ఫోకోలు ఇట్లా మీ ఫోకోలు ఇట్లా అంటే తప్పది. ఎక్కడో ఏదో పర్సనల్ విషయం కాబట్టి పర్సనల్ విషయంగా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఫోక్ ఇండస్ట్రీని నమ్ముకొని మేము అందరం బతుకుతున్నాం. ఇప్పుడు ఈ 4 రోజుల కాంచి ఇదే ఇష్యూ మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి బయటకు వచ్చిండు. అబ్బాయి మగ అబ్బాయి కాబట్టి బయటకు వచ్చిండు. అమ్మాయి అయితే ఎట్లా వస్తుంది? రాదు కదా, ఇప్పటిదాకా బయటికి రాలేదు కదా. చాలా డిప్రెషన్లో ఉంది, కోమాలో ఉంది అమ్మాయి. అంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. నా కెరీర్ ఏంది, నా లైఫ్ ఏంది. ఇప్పుడు రేపు అమ్మాయి ఫంక్షన్లో పోవాలన్నా పోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాంగ్ చేయడానికి బయటికి రావాలన్నా కానీ రాలేదు కదా, నాముష్గా ఫీల్ అవుతాయి కదా. అందరు ఏమనుకుంటారని ఈ అమ్మాయిరా ఇట్లా అమ్మాయిరా అని అనుకుంటారని. అబ్బాయి ఉంది వచ్చిండు, క్లారిటీ ఇచ్చిండు, వాళ్ళ వైఫ్తో మంచిగా ఉంటారని అన్నారు. ఒక అమ్మాయి జీవితమే పాడైంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయినట్టే కదా భయ్యా. అంతే కదా. కాబట్టి వాళ్ళు పట్టినప్పుడు తలుపు ఎవరు తీసిండ్రు, ఇవన్నీ తీసిండ్రు, నేను తర్వాత చెప్తా, ఇవన్నీ కాదండి. నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి. ఇప్పుడు దొరికిండ్రు, వాళ్ళ హస్బెండ్ దొరికినప్పుడు ఆమె తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని పోయి పిలిపించుకొని, పెద్ద మనుషులు పిలిపించుకొని కొంచెం బయటికి రాకుండా చేయనుండే. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే వరకు ఆ అమ్మాయి లైఫ్ స్పైల్ అయినట్టే కదా. ఒకరి మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా. అంతే. ఎందుకు ఎవరి మీద రైట్స్ ఎందుకు మీకు అంతగానం? ఒక ఆడపిల్ల, నువ్వు కూడా ఆడపిల్లవు కదమ్మా. మీ హస్బెండ్ చేసి మీ హస్బెండ్ పట్టుకో. మీ హస్బెండ్ తప్పు చేసాడు కదా, నీకు బాబు ఉన్నాడు, అట్లా చేయడం తప్పే. ఆమె కూడా ఆడపిల్ల, ఫ్రస్ట్రేషన్లో చేసింది. కానీ పక్కకున్న ఆమె ఎవరో కామెంటరీ ఇచ్చుడు, ఇట్లా విశాల్ అని చెప్పి అంత చిల్లర చేసి వాళ్ళ వైఫ్ కన్నా వీడియో తీసే వాళ్ళే ఎక్కువ అగ్రెస్ అవ్వడము, వాళ్ళకు ఉన్నంత ఎగ్జైట్మెంట్ అసలు మిస్సెస్ కూడా లేదు అనేసి చాలా మంది కామెంట్స్. ఆమె గురించి మొత్తం సెర్చ్ అవుతుంది, మొత్తం ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది. ఆ అమ్మాయిని బయటికి పట్టుకొస్తారు. ఇప్పుడు మాధురి రాథోడ్ బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేమందరం సంప్రదిస్తున్నాం, అడుగుతున్నాం. కొంచెం డిప్రెషన్లో ఉంది, ఆమె వస్తుంది, వచ్చినాక ప్రెస్ మీట్ పెడతాం, ఏం జరిగిందో నిజ నిజాలు తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు కేసు పెట్టిందని తెలిసింది, ఎవరితో మాట్లాడని ఇస్తలేరు. కేసు పెడితే అందరు పోతారు. మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండ్రు, బూతులు తిట్టిండ్రు, 10 మంది ఎవరు పోవడాన్ని. ఒక అమ్మాయిని నువ్వు సోషల్ మీడియాలో పెట్టొద్దు. నీ హస్బెండ్ పట్టుకొని పెద్ద మనుషులను పిలిచి కేసు పెట్టుకో. అంతేగాని ఎంత ఇష్యూ జరుగుతుంది ఒక అమ్మాయి గురించి కదా. అవును, తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి రేపు సమాజంలో తిరుగుతుందా? బాధపడుతుంటుంది, భయపడుతుంది. అది వీళ్ళు అనుకుంటారు అమ్మాయి ఇజ్జత్ పోతుంది. అమ్మాయి ఇజ్జత్ పోలేదు. ఇప్పుడు అమ్మాయి మీద సింపతి పెరిగింది. జనాలు అందరూ చెప్తారు నేను పెళ్లి చేసుకుంటా అని పుకార్లు ఎత్తున్నారు. మాధురికి మేము 100% మా ఫోక్ ఇండస్ట్రీ నుండి మేము 100% అన్ని యూనియన్స్ తరఫున మేము సపోర్ట్ చేస్తాము. అబ్బాయి కూడా మంచోడే, అబ్బాయి కావాలని చేయలేదని చెప్తున్నాడు. నేను డిప్రెషన్లో వచ్చి చేసినాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటాడు, బయట టెన్షన్తో అట్రాక్ట్ అయినా అని చెప్తున్నాడు. ఓకే, నువ్వు చెప్తావు భయ్యా, ఆ అమ్మాయి చెప్పగలుగుతుందా? లేదు కదా. ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చినాక నిజ నిజాలేంది, నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావా, నువ్వు ఏం చేస్తాను, వైఫ్తో గొడవలు ఉన్నాయి, నువ్వు వైఫ్ను వదిలేస్తారా, డైవర్స్ అయినా ప్రేమించినవేమో. ఇప్పుడు అమ్మాయి వచ్చి బయటికి రేపు నన్ను ఇట్లా చేసిండు, బలవంతంగా చేసిండు, ఫస్ట్ నేను లొంగడానికి కారణం నన్ను అట్లా చేసిండు అంటే కేసు అయితే కదా భయ్యా. అబ్బాయి జైలు పోతాడు కదా. మ్యాన్ హ్యాండిలింగ్ చేసిన వాళ్ళు పోతారు, దాన్ని పట్టించి స్కెచ్ చేసిర్రు, అందరు పోతారు కదా. ఒకరి తర్వాత ఒకరు పాపం లైఫ్ స్టైల్ అంటే కదా. అంటే ఇంకొకటి ఏంటంటే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్పడం ఏంటి అంటే, ఈ వీడియో రిలీజ్ చేసిన సంగతి నాకు తెలియదు, నాకు తెలియకుండానే ఆ అమ్మాయి రిలీజ్ చేసింది అనేసి కొన్ని చోట్ల మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అన్న? భయ్యా శేఖర్ వైరస్ పంపి అది అంటది కదా. అవును, ఆల్రెడీ మేము నేను అన్నిట్లో పంపిస్తున్నా, వాళ్ళే పంపిస్తున్నా, శేఖర్ వైరస్ కూడా పంపి అంటారా? అవునవును, అలా వైఫ్ చెప్తలేదా? భయ్యా వాళ్ళు క్షణిక ఆవేశం చేసిన దానికి ఒక అమ్మాయి బలైపోయింది. అబ్బాయి ఎలాగోలాగో సారీ చెప్తున్నాడు. ఓకే, ఆయన ఏ ప్రస్టేషన్లో చేసిండో కరెక్ట్. అబ్బాయి మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్, బలైపోయింది అమ్మాయి మీద సింపతి వచ్చేసింది. రేపు ఆ అమ్మాయి నోరు తెరిస్తే అందరు పోతారు. నన్ను రేపు చేసిండు స్టార్టింగ్ అంటే ఎవరు కదా. మీరు ఇట్లానే ఇప్పుడు మీడియా వాళ్ళు కొన్ని థంబ్నెయిల్స్ వేరే పెడుతున్నారు, కొన్ని థంబ్నెయిల్స్ పెట్టి రాస్తున్నారు. అమ్మాయి కుంగిపోయి డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి, మీరు చెప్పండి. ఒక ఆడపిల్ల, నువ్వు ఆడపిల్ల కదమ్మా, అమ్మాయి పిల్ల, ఇప్పుడు నువ్వు బాధపడితే ఏం లాభం? అవును, అమ్మాయి లైఫ్ రోజుకు నెలకు ఒక 2-3 లక్షలు సంపాదించుకునే అమ్మాయి, మీ హస్బెండ్ 2-3 లక్షలు సంపాదించి దెబ్బ కొట్టుకున్నాడు కదా. అంతే కదా అన్న. ఒక్క చేతితో సపోర్ట్లు అయితే అన్న, 2 చేతులు కలిపితే సపోర్ట్లు అవుతాయి.
వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఒక మేజర్స్ వాళ్ళు ఎన్ని అనుకున్నారో కాబట్టి అట్లా చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్న, వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ 7 to 8 సాంగ్స్ చేయడం అనేది జరిగింది. 7 to 8 సాంగ్స్ కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి చాలా చేసింది, ఆ అబ్బాయి చాలా చేసిండు. అవును, ఈ అమ్మాయి చేసింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ 7 to 8 సాంగ్స్ ఉన్నాయనేసి అంటున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు చేసిన సాంగ్స్ లోవి కొన్ని క్లిప్స్ కట్ చేసి కరెక్ట్ గా వీళ్ళు సింక్ అయ్యేటట్టు వీళ్ళకి కరెక్ట్ గా ఒక సాంగ్ అనేది చేస్తున్నారు. అవును, అంటే వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ 8 years నుంచి రిలేషన్ లో ఉన్నారు. 4 years, అదే 4 to 5 years నుంచి రిలేషన్ లోనే ఉన్నారు. కానీ ఇదంతా వాళ్ళ మిస్సెస్ కి తెలియదు అనేది ఇంకొకటి బయట టాక్ నడుస్తుంది. అంటే తెలిస్తే వాళ్ళ వైఫ్ అడుగుతారు కదా, ఇంట్లో మంచిగానే ఉంటున్నాడు అబ్బాయి. అదే మాధురి రాథోడ్ కూడా నా దగ్గరకు వచ్చి నాకు ఎలా ఉండేది, నా బాగోగులు అన్ని చూసుకునేది అడిగేది, పైసలు కూడా 6 lakhs ఇచ్చిందట అమ్మాయిని. కొంతమంది ఏమంటారు ఇదంతా స్కెచ్ చేసి ఆ పైసలు ఎగ్గొట్టడానికి అని చెప్తున్నారు. నిజాలు అనేది బయటికి వస్తుంది, అసలు ఏం జరిగింది. ఇదైతే స్క్రిప్టెడ్ అయితే కాదు, పట్టుకోవడం ఇవంతా వాళ్ళ భార్య ఈ హైదరాబాద్ నుండి పోయి పట్టుకున్నది. అది కరెక్ట్ ఎవరో పడనోళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ డే షూట్ ఉంది, ఆ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయికి లేదు షూట్, ఓన్లీ ఈశ్వర్ సాయికే షూట్ ఉంది. కానీ ఆ అమ్మాయి అక్కడ అదే దాంట్లో 2 days నుంచో 3 days నుంచో ఉంటుంది అన్నట్టుగా బయట నడుస్తుంది. అట్లా అనుకున్నారు. ఈశ్వర్ సాయి వచ్చి ఇప్పుడు నా అమ్మాయికి కూడా షూట్ ఉంది, నాకు కూడా షూట్ ఉంది. అవును, ఆ షూట్ మారే, తెలిసిన వాళ్ళ షూట్ ఉండే. యాక్చువల్లీ తెలిసిన వాళ్ళ షూట్ ఉండే కాబట్టి అబ్బాయి ప్రాక్టీస్ కూడా రాలేదు. యాక్చువల్లీ ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కొరియోగ్రాఫర్లు వచ్చి ప్రాక్టీస్కి అడిగారట. ప్రాక్టీస్కి అడిగితే నేను ఇప్పుడు రాను, డైరెక్ట్ షార్ట్లోనే చేస్తా, షూటింగ్లో చేస్తా, నేను ఎక్స్పీరియన్స్ పర్సనే కదా అని అంట. ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంచెం గొడవలు అయినాయి అని తెలిసింది. ఎవరెవరు గొడవలైంది తెలియదు. ఓన్లీ పాత మాజీ లవర్ పట్టించింది బ్రేకప్ అయినందుకు అంటారు. ఆ మాజీ లవర్ గొప్పది ఈమె కామెంట్ అంటున్నారు. తర్వాత ఒక కొరియోగ్రాఫర్ పట్టించింది అంటాడు, ఒక ప్రొడ్యూసర్ పట్టించి, మా హీరోయిన్ ఓల్డ్ హీరోయిన్ పట్టించిందంట. అసలు నిజాలు అనేది తెలుస్తుంది. ఇవ్వలేకపోతే రేపు రాదా, మీడియా ముందు రాదా, రేపు పోలీసు వాళ్ళు అడిగారా, అమ్మ ఆ రోజు పోయింది ఎవరు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, తలుపులు తీసింది ఎవరు, ఎఫ్ఐఆర్లో దాంట్లో ఉంటుంది కదా భయ్యా, వస్తుంది. ఇవ్వలేకపోతే రేపు వస్తుంది. ఇప్పుడు అమ్మాయి బయటికి రావాలి, అమ్మాయి కొంచెం మైండ్ కొంచెం ప్రశాంతంగా అయినాక వస్తుంది బయటికి. ఇప్పుడు మీడియా అది వేరే సైడ్ పోతే అమ్మాయి బయటికి వస్తుంది. ఇప్పుడు మీడియా మొత్తం వాళ్ళ మీద ఫోకస్ ఉండారు. రీల్స్, ట్రోల్స్, మీమ్స్, అసలు ఏది ఓపెన్ చేసినా వీళ్ళిద్దరే, మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి. భూమి అయింది ప్రపంచమంతటా నలుమూలల. అంటే మీ ఫోక్ సాంగ్స్ అయితే ఎలాగైతే వ్యాపిస్తాయో అలానే వ్యాపించింది ప్రపంచంలో. ఎక్కడ మూలకు మన ఇండియన్స్ ఉన్నారో, ఏమైంది మున్నాబాయ్ యూకే నుండి ఫోన్ చేసి, వాళ్ళు వీళ్ళు యుఎస్ నుండి ఫోన్ చేసి, ఏంది మున్నాబాయ్ ఏం జరుగుతుంది మీ ఫోక్ ఇండస్ట్రీ ఏం జరుగుతుంది భయ, వాళ్ళ పర్సనల్ లైఫ్ లేవా బయట, ఎందుకు ఇట్లా ఏలు పెట్టి చూపెడతాను. వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది, మేము చెప్పాము కూడా పర్సనల్ ఇష్యూ భయ్యా ఇదంతా అని చెప్పాం. మీ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ లేవా అంటే మా దృష్టికి అయితే కమిట్మెంట్ అనేది రాలేదు. వస్తే ఇప్పుడు మేము చర్య తీసుకుంటాం. ఇవి వస్తారు కదా భయ్యా, మీడియా దగ్గర పోరా, ఇవాళ రేపు మొబైల్స్ లేవా, రికార్డింగ్స్ లేవా, ఎవరన్నా నచ్చను, ఇప్పుడు ఎవరైనా కమిట్మెంట్ అడిగితే రికార్డింగ్ చేస్తలేరా? యాజ్ ఏ చైర్మన్ గా మీరు చెప్పండి, ప్రొడ్యూసర్ గా పక్కన పెట్టేసి, ఇప్పుడు వాళ్ళిద్దరి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎలాంటి చర్యలు లేదు. మా కుటుంబం వాళ్ళు ఆ పిల్లకు షూటింగ్ చెప్తాము, అమ్మాయికి, ఆ అబ్బాయి కూడా షూటింగ్ చెప్తాము. ఇవాళ ఇష్యూ బయటపడగానే వాళ్ళని వేరు చేయం, మేము నచ్చ చెప్పుకుంటాం. అరే నాయన అమ్మాయి జోలికి పోకు, అమ్మాయికి చెప్తాము, అమ్మ నువ్వు వాళ్ళ జోలికి పోకు, పెళ్ళైంది, పిల్లగాడు ఉన్నాడు, అమ్మాయి కూడా లైఫ్ ఆడపిల్ల కదా అని ఇద్దరికి నచ్చ చెప్పి మళ్ళీ ఏదో విధంగా ఫస్ట్ మేము పని ఇస్తాము, వాళ్ళని పనిలో పెట్టుకుంటాం, మైండ్ వాళ్ళని మళ్ళీ, ఎందుకంటే డిప్రెషన్లో పోయి వాళ్ళని సూసైడ్ చేసుకుంటే ఎట్లా పోయా. అవును, అదే మేము ఒకటి ఆలోచించేది అదే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.